అరే జాహ్నవి సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్. అరే అవును, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. హాలిడేస్ హోంవర్క్ చేసినావా? చేసిన. నాకు ఏమి ఇవ్వలేరు. ఇయ్యలే? అబ్బా జస్ట్ టీవీ పెట్టి చూసుకుందాం. అరే మంచిగా బొమ్మలు పెట్టే. సరేనే. ఏంటిది? అబ్బా బార్బీ, ఇన్ని సామాన్లు ఉన్నాయి. అరే జాహ్నవి ఎవరిది బార్బీ బొమ్మ? బార్బీ బొమ్మనా? బార్బీ బొమ్మ ఎక్కడిది? ఇంకో అరే అవునే, మా డాడీ నా కోసం బార్బీ బొమ్మ తెస్తా అన్నాడు. తెచ్చిండేమో. అప్పుడు చెప్పింది నాకు, నీకోసం బార్బీ బొమ్మ తెస్తా అని తెచ్చిండు. అరే అబ్బా నా బార్బీ బొమ్మ ఎంత బాగుంది. అరే జాహ్నవి నాకు బార్బీ బొమ్మ అంటే ఫుల్ ఇష్టమే. అరే జాహ్నవి ఓపెన్ చేయి, ఆడుకుందాం. చాలు, నేను ఓపెన్ చేయ. నేను ఎప్పుడైనా మంచి టైం ఉన్నప్పుడు ఆడుకుంటా. అరే జాహ్నవి మీ డాడీ తెచ్చింది ఓపెన్ ఆడుకోనికనే కదా, పాయ మంచిగా ఆడుకుందాం. చూడు ఎన్ని సామాన్లు ఉన్నాయో. అబ్బా దీనికి ఎంత మంచి చేసి జుట్టు. అరే సార్, నేను మీకు చూపిస్తే నా బొమ్మకి దిష్టి తాగుతుంది. మీరు పోయినాక నేను మంచిగా ఆడుకుంటా. ఒకరు ముక్కోకుండా నా బొమ్మని. నీ దగ్గరే ఉన్నాను బొమ్మ, స్టైల్ కొడుతున్నావానే. మా డాడీ వచ్చినాక నేను పోయి అనుకుంటా బొమ్మ. కొనుక్కో మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఓపెన్ చేసి జాను అని కొనుక్కో, మీ డాడీతో నిప్పించుకో. ఆడుకుందామని చెప్పిన. నేను ఆడుకోండి, మీరు పోయినాక ఆడుకోలేసా. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మీ ఇల్లుకి ఏదో ఒక్కటి తీసుకొని పోతారు. మేమేం తీసుకో, మంచిగా ఆడుకుందాం. మీ బొమ్మలు ఎప్పుడైనా నాకు చూపించిరా? మీ బొమ్మలు ఎప్పుడైనా ఇడికి తెచ్చి ఆడుకోనికి నా చూపించాలి మీకు. మస్తు స్టైల్ కొడుతున్నాడు నువ్వు. చెప్తా నీ పని. మేము ఎప్పుడైనా బొమ్మలు కొనుక్కుంటాం కదా, నువ్వు మా ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని. మీ బొమ్మలతో నేనేం ఆడుకో, నా దగ్గరనే మస్తు బొమ్మలు ఉన్నాయి. మీ బొమ్మతో నేను ఎందుకు ఆడుకుంటా? అరే దా అని ఇది బొమ్మలు చూపించమంటే చూపిస్తలే, ఓవర్ యాక్టింగ్ వస్తుంది. దీని కచ్చి అల్లం బీలం కచ్చి నీతో మాట్లాడాలి. ఖచ్చితంగా ఖచ్చిపోండి. మిమ్మల్ని రమ్మన్నారా? మీరు కడఫ్ అయితే నా దగ్గర ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, కొత్త ఫ్రెండ్ వచ్చింది. బార్బీతో ఆడుకుంటా, రోజు మంచిగా ఆడుకుంటా. చూస్తాం ఎన్ని రోజులు ఆడతావు నీ బార్బీతో. నీ సంగతి, నీ బార్బీ సంగతి చెప్తావు. మీరేం చెప్తారు? నా బార్బీ సంగతి, ఆ సంగతి. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. చెప్తాను. అరే అంజలి, అది మనల్ని గెట్ అవుట్ ఫ్రమ్ హౌస్ అనేది, దాని సంగతి ఎట్లయినా చెప్పాలి. ఇప్పుడు ఇగో అది కరెక్ట్ 7 o'clockకి ట్యూషన్ పోతుంది. ఈరోజు మనం ఎట్లయినా వేసి ట్యూషన్కి డుమ్మా కొడదాం. ఎట్లా కొడతావే డుమ్మా? అట్లా వేసి డుమ్మా కొడదాము. అప్పుడు వాళ్ళ అక్క వస్తుంది. వాళ్ళ అక్కకి చెప్దాము, గాయత్రి మీ చెల్లి దగ్గర బొమ్మ ఉంది అని చెప్దాము. అప్పుడు వాళ్ళు గాయత్రి వస్తుంది కదా, అప్పుడు గాయత్రితోనే ఓపెన్ చేపించి ఆడుకుందాం జానవరిలోపు. గుడ్ ఐడియా. ఆపండి బార్బీ. ఇగో మా ఫ్రెండ్స్ నా దోస్త్ ఖర్చు అయిపోయారు. అయినా వాళ్ళు నాకేమొద్దు. నువ్వు ఉన్నావు కదా, నేను బెస్ట్ ఫ్రెండ్స్, సరేనా? ఇగో నాకు ట్యూషన్ టైం అవుతుంది. నేను ట్యూషన్ వచ్చేటప్పు నేను అడగబెడతా, సరేనా? వచ్చినాక మనం ఇద్దరం మంచిగా ఆడుకుందాం, సరేనా? నాకు ట్యూషన్ టైం అవుతుంది, నేను ట్యూషన్కి వచ్చి వస్తాను. ఇది ఏడ దాచిపెట్టాలి? ఇటు దాచిపెడతాను. బార్బీ ఇగో నువ్వు సరేనా? నేను ట్యూషన్కి వచ్చినాక మనం ఇద్దరం మంచిగా ఆడుకుందాం. నా బ్యాగ్ ఏది? బాయ్ బార్బీ, నేను ట్యూషన్కి వచ్చేలోపు నువ్వు ఆడనే ఉండు, సరేనా? మన ట్యూషన్గా వచ్చినాక మనం ఇద్దరం మంచిగా ఆడుకుందాం. నువ్వు నిన్న ట్యూషన్ వాళ్ళ టీచర్ని సంగతి చెప్తావు. బొమ్మలనే పెట్టుకుంటా. అరే గాయత్రి వచ్చింది, పోదామా? పోదాంపా. అక్క జానయ్య లేదా? అరే ఏందే మీ ట్యూషన్ వాళ్ళే? ట్యూషన్ పోలే ఈరోజు మేము. అరే ఇప్పుడే పోయింది ట్యూషన్కి. అవునా? మరి జానయ్య మమ్మల్ని బార్బీ బొమ్మతో ఆడుకుందామని పిలిచింది. ఏం బొమ్మనే? బార్బీ బొమ్మ. నీకు తెలియదా? అమ్మా నాకు తెలియకుండా బార్బీ బొమ్మ ఇప్పుడు కొన్నది. ఇది కొత్తది బార్బీ బొమ్మ. అది పిలిచింది మమ్మల్ని ఆడుకుందాం దా అని. మా డాడీ నాకు వాచ్ ఇప్పిమంటే ఇప్పాడు, కానీ మా డాడీ జాన్కి అయితే బొమ్మలు ఇప్పిస్తాడు. చెప్తాను, మా డాడీ చెప్తాడు. అక్క బొమ్మ అయితే మస్తు ఉంది అక్క. దాని జుట్టు అయితే ఈడుకుంది.
నా ఏడబెట్టిందేమో జాను. ఏమో అక్క మాకు తెలియదు ఈ పెట్టినట్టు లెంకుదామా అంత ఎంకురం అవుతుందా దొరికింది. బా ఇంత మంచిగా ఉంది బార్బీ బొమ్మ. చూసినా అక్క ఇంత మంచిగా దాని జుట్టు ఇడుకుంది చూడు ఎన్ని సామాన్లు ఉన్నాయో. ఓపెన్ చేసి వస్తావు అక్క ఓపెన్ చేసి ఆడుకుందామా? ఆడుకుందాం. అబ్బా ఎంత మంచిగా ఉంది బార్బీ బొమ్మ. దీనికి చెప్పులు కూడా వచ్చినాయి, గ్లౌస్లు, ఇగో చెంచాలు అవన్నీ వచ్చినాయి. ఇగో జుట్టు మంచిగా ఓపెన్ చేస్తావు. కుక్కర్ వచ్చింది, ప్యాన్ కూడా వచ్చింది. ఉండదు. ఇదేంది వస్తూనే లేదు. ఇది కానీ నేను చేసేస్తా. ఆగురు 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 నేను చూపిస్తా. ఆగురు. అరే గ్లౌజులు ఆగురి. అరే ఇది చూడే అని కట్పరా ఎంత మంచిగా ఉంది. ఇది ఏమంటారు కదా నాకు తెలియదు. ఇది గంటే హ్యాండ్ వాష్ కాదు, ఇగో ఇట్లా వెళ్తుంది ఇట్లా. అయ్యో హ్యాండ్ వాష్ ఇచ్చారు. అరే అవును. ఇగో ప్లేట్స్ తిన్నకి స్పూన్ కూడా ఇచ్చిర్రు. ఇగో మ్యాగీ స్పూన్. బార్బీతో మంచిగా ఆడుకుంటాం. అమ్మ నా బార్బీ బొమ్మ మెంటల్. నా బార్బీ బొమ్మ తీసుకున్నాను, నోట్ తీసుకోమన్నా డాడీ నాకు ఇప్పించాడు. అరే అని ఎందుకు తీసుకున్నాయి? అప్పుడే తీద్దాం చెప్పినా కదా. మేము ఎందుకు చేసాం? మీ అక్క చేసి మేము ఆడుకుంటున్నాం. ఏమైతుంది? ఆడుకోమన్నాడు, ఇలా ఇవ్వమన్నారు. ఎందుకని కొనుక్కుంటూ వైరు కదా కొనుక్కోరు. మళ్ళా మీ అక్క జుట్టు మీ అక్క చేసి మేము ఆడుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది ఆడుకుంటుంటే? అక్క నీకు కొంచెం బ్రెయిన్ ఉందా? నా బొమ్మ తీసి నిన్ను ఆడుకోమన్నాడు. ఏంది నా బొమ్మ తీసుకుని నువ్వు ఆడుకోవా? ఓఎస్ చేసుకున్నావా? నాటకాలు చేస్తున్నావా? దాన్ని ఒక్కదానికి ఏమి ఇప్పించాలి, నాకు కూడా ఇప్పించి అర్థమవుతుందా? ఇద్దరు ఆడుకోమన్నాడు. ఒక్కడు కొడతా మళ్ళీ బార్బీ బొమ్మ నాకు ఇప్పించి నీకు ఒకటి ఇప్పి చిన్నపిల్లవా నువ్వు? నా బార్బీ బొమ్మ జుట్టు మొత్తం ఇప్పేసిరు మెంటల్ ఒక్కనో. అరే హనీ నాకు అప్పుడే నీ మీద డౌట్ వేసింది. ట్యూషన్కి ఎందుకు రాలేవో? ఇందుకేనా? నేను అప్పుడే అయినా అందుకనే ఒకసారి చూసిస్తా అని, అందుకని ఇంకా అయితే చూపించుకున్నా. బొమ్మ నీకు ముట్టుకోవాల్సిన నీకు ఏం లేదు. కొనుక్కుంటాను వైరుగా మీ ఇద్దరు. ఏంది అంజలి? ఏంటిది? ఏందా ఇందాకన్నా వన్నే అల్లం బెల్లం చిన్న దోశ వచ్చి అని మళ్ళీ ఎందుకు వచ్చినాయి మా ఇంటికి? నేను నీ దగ్గరకు రాలే, గాయత్రి దగ్గరకు వచ్చినాం. మన గాయత్రి దగ్గరకు వస్తే నా బొమ్మ ఎందుకు పట్టుకోరు? నీ బొమ్మ అని పేరు రాసిందా మీ అక్క తీట? మా డాడీ తెచ్చిండు. నేను వాడు ముట్టుకోమని మా బొమ్మ ఇది. నిన్ను ఏ జానవి నీ బొమ్మ నీ కదా మేమే ముందే వేసినాం. టింగ్ టింగ్ టింగ్. ఎట్లుంది హనీ దెబ్బ? ఎట్లుంది అంజలి దెబ్బ? మీ సంగతి చెప్తా. మాకు బుద్ధలు ఇంకొకసారి నా బొమ్మలు ఎవ్వరికి నేను పరి మా ఇంట్లో కానీ వరి. ఓకే పోతున్నాం. టాటా బాయ్ బాయ్. బాయ్ బార్బీ. బాయ్. సారీ బార్బీ, వాళ్ళు రాకముందే నేను ఓపెన్ చేసిరు. మొత్తం అన్నీ చేసిరు.